కాఫీ తర్వాత ముందు నేను చెప్పేది వినండి. గీజర్ పాడైపోయిందని చెప్పారు కదా, రిపేర్ చేశాను. మర్చిపోయి చన్నీళ్లతో స్నానం చేయకండి. చన్నీటి స్నానం చేయడం నాకు అలవాటేనండి. శ్రమ తీసుకుని ఎందుకు దాన్ని రిపేర్ చేశారు? భలేవారే, చన్నీళ్లతో స్నానం చేయడానికి మీరు ఒట్టి మనిషి కాదు కదా, కడుపుతో ఉన్నారు. వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. ఎందుకండి? ఎందుకేంటి, కడుపుతో ఉన్న వాళ్ళకి నోటి నొప్పులు ఉంటాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ నొప్పులు తగ్గిపోతాయి. ఇవన్నీ మీకెలా తెలుసు? హలో మేడం, నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోతున్నారు. మీరు కడుపుతో ఉన్నాను అని మర్చిపోయినా నాకు గుర్తుంటుంది. మీకు ఏది అవసరమో నాకు బాగా తెలుసు. మీరేమో అన్నీ మర్చిపోతారు, కానీ నేను అలా కాదు. మీకేం కావాలన్నా చేసి పెట్టడానికి నేనున్నాను. ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి.